నమస్తే. ప్రస్తుతం మనం టీఎన్జిఓస్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. మీరైతే తెలంగాణలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద కూడా ఈరోజు స్ట్రీమింగ్ కమిటీ జేఏసీ స్ట్రీమింగ్ కమిటీ అయితే పెట్టడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి చైర్మన్ గారు ఉన్నారు, జగదీశ్వర్ గారు. సార్, ఏం సార్ ఈరోజు మీటింగ్ అయితే పెట్టడం జరిగింది, అయితే ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఉద్యోగ సంఘాలతో ఒక 27 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. మరి చాలా సమస్యలు ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ను అట్నే కంటిన్యూషన్గా రావడం, మళ్ళీ కూడా చాలామంది ఉద్యోగులకు ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి. అలాగే 4 డిఏలు ఇప్పటికే బాకీ ఉంది. ఇంకొక డిఏ వచ్చేది ఉంది. ఈ ప్రభుత్వాన్ని కోరినాం, మరి మీకు డిఏలు ఇంటనే విడుదల చేయాలని. పెండింగ్ బిల్స్ దాదాపు సంవత్సరం అయితే పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అలాగే మెడికల్ కూడా మా వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ మెడికల్ అప్పుడు హాస్పిటల్లో ఈహెచ్ఎస్ అమలు చేస్తానని ప్రభుత్వాలు చెప్పినాయి. ఆ జీవో తీసారు, కానీ ఆ జీవోకి ఇప్పటికి కూడా కార్యరూపణ సాధించలేదు. మరి ఇలా 317 జీవో తీశారు. ఆ 317 శాస్త్రీయంగా చేయకుండా ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లా, ఒక జోన్ వాళ్ళు ఇంకో జిల్లాకు పోవడం వల్ల చాలామంది ఉద్యోగులు దానిలో బలైన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా. మరి ఇలా ట్రాన్స్ఫర్స్ ఉన్నారు, దాదాపు బాగానే జరిగింది. ఇంకా కొందరికి స్పౌస్ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడం, ఆ స్పౌస్ను కూడా కరెక్ట్ మెన్షన్ చేయకపోవడం వల్ల రిటెన్షన్ కూడా చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. మరి ఈ ప్రభుత్వానికి వచ్చున్నాం, అప్పుడు కూడా కోరినాం, మమ్మల్ని పిలిచి ఒకసారి కూర్చొని మాట్లాడితే ఈ సమస్యలు పరిష్కారం అయితే. ఆర్థికపరమైన కొన్ని ఉన్నాయి, ఆర్థికపరమైన కొన్ని ఉన్నాయి. మరి ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు. గత ప్రభుత్వం కూడా మాకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్ట వాస్తవం. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు జీతాలు అయితే ఇస్తుంది, కరెక్టే, కానీ జీతాలు ఇస్తుంది కానీ ఇంకా మిగతా పెండింగ్ బిల్స్ కూడా ఇవ్వాలని మేము కోరినాం. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆగస్టు 15 తర్వాత కూర్చొని మాట్లాడదామని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఆ రైతులకు అందరికీ ఇచ్చారు. మేము కూడా ప్రభుత్వంలో ఈ రైతులకు మేము ఓటర్లమే భాగస్వామ్యమే కాబట్టి మా ఉద్యోగులకు అన్ని సమస్యలు పరిష్కరించవలసిందిగా మరి అందరినీ పిలిచి ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడి వాళ్ళని కార్యరూపం చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. సార్, మీరు చెప్పండి, అంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? అంటే ఉద్యోగులకు సంబంధించి కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేయాలంటున్నారు, ఇంకోటి 315 జియో అంటున్నారు. సో ఏం చెప్తారు? ఈరోజు మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ జగదీష్ అన్న గారు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ అన్న గారి నాయకత్వంలో దాదాపు 50-60 సంఘాల నుంచి ఈరోజు స్టీరింగ్ కమిటీ కూడా చేయడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసేస్తామని చెప్పిండ్రు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూడా గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా కలిసి మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పిండ్రు, एक बार हमारी सरकार लाओ यार, आप लोग सरकारी एम्प्लॉयज़, एक बार हमारी अगर सरकार आ गई तो ये सीपीएस क्या चीज़ है, पूरे हिंदुस्तान में हम फिर ओपीएस लाएंगे అన్నాడు. కాబట్టి వారి మాటను కూడా గౌరవిస్తారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించి పెద్ద కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి రుణమాఫీ అయిపోయింది. మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చిన్న బతుకులు, మా పైన మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ గారిని కూడా అతి త్వరలో పిలుస్తామన్నది ప్రభుత్వం. పిలిపిండి ఇద్దరు వస్తారు, మా సమస్యలు పరిష్కారం చేయండి. 100% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం చేత యాంత్రాంగం, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినాయి, గడప గడపకు మోయాలి. ప్రజలు పన్నులు కడుతుంటే జీతభత్యాలు తీసుకుంటున్నాం, జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి బాసటగా నిలుస్తాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తాం. మధ్యవర్తులను నమ్మకుండా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిపించి మాట్లాడి మరి రాష్ట్రాన్ని కూడా ముందు తీసుకుపోతాం. మా సమస్యలని పరిష్కరించండి అని మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ.